మనకైతే స్కిన్ మీద ఉన్న లేయర్ కావాలని చాలామంది అడుగుతున్నారు. ఫిష్ కానీ ఇంకా చికెన్ కానీ. ముందైతే మన ఫింగర్కి ఉన్న దాని మీద అయితే మనం అయితే చూద్దాం. ఈరోజు మనం వీడియోలో అయితే స్కిన్కి ఉన్న లేయర్ ఏ విధంగా ఉంటుంది ఏమిటి అని అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. మీరైతే ఎప్పుడు ఈ విధంగా అయితే స్కిన్ అయితే ఓపెన్ చేయొద్దు. చాలా పెయిన్ అయితే ఉంటుంది. ఇంట్లో అయితే మీరైతే ఎవరో చేయొద్దు ఈ విధంగా. ఇదైతే నాకు ఆల్రెడీ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుంచి స్కిన్ అయితే ఓపెన్ అయింది. దాని ద్వారా అయితే నేనైతే పట్టుకొని లాగాను. అది కొంచెం బాగా డ్రై అయిపోయింది. మీరైతే ఇలా చేయొద్దు. మనకి ఎక్కువగా ఫింగర్స్ మీద అయితే లేయర్గా వస్తూ ఉంటాయి, పీసులుగా. దాన్ని అయితే ఒక లేయర్ని తీసుకొని ఫస్ట్ దాన్ని అయితే మనం వీడియోలో అయితే చూద్దాం ఏ విధంగా ఉందనేది. చిన్నదిగా ఇది ఇంకా పెయిన్ ఉండదు. ఇది ఎప్పుడు కూడా అలా తీయద్దు మీరు. దీనికి కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం అయితే ఒక స్లైడ్ అయితే తయారు చేసి పక్కన పెట్టుకొని చెక్ చేసుకుందాం. కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎపిడర్మిస్ అంటే చర్మం యొక్క అత్యంత బాహ్య పొర. ఇది రక్షణను అందిస్తుంది, పర్యావరణ దుష్ప్రభావాల నుండి మనల్ని కాపాడుతుంది. కొత్త కణాల ఉత్పత్తి కూడా ఇలానే జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది. ఇది తక్కువ మందం ఉన్న చాలా కష్టం. బాహ్య ఉన్న పదార్థాలను బలంగా ఎదుర్కొంటుంది. మీకైతే డార్క్ స్పాట్స్, డార్క్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాన్ని అయితే మెలనిన్ అని కూడా మనం అయితే పిలవచ్చు. మెలనిన్ అనేది కలర్ని ఎక్కువ సూచిస్తుంది. మెలనిన్ ఎక్కువ ఉంటే బ్లాక్గా అయితే ఉండదు, తక్కువ అయితే వైట్గా అయితే ఉంటారు. ఆ బ్లాక్ స్పాట్స్ని డస్ట్ కూడా ఉండొచ్చు. బ్లాక్ స్పాట్స్లో ఇందులో సహజమైన హోల్స్ కూడా ఉన్నాయి. మన స్కిన్కి స్వెట్ వచ్చే హోల్స్, అలాగే వైట్ బబుల్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ క్లారిటీగా అయితే విషయం చెప్తాను నేను.